వాట్సాప్ గైస్, దిస్ ఇస్ దిలీప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం OnePlus నాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. సో మనకి స్క్రాచెస్ కానీ ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. చాలా ప్రీమియం క్వాలిటీ ఫీల్ ఉంటుంది. అంటే బడ్జెట్ సెగ్మెంట్లో మంచి ప్రీమియం క్వాలిటీ ఫోన్ అంటే OnePlus నాట్. అండ్ అలాగే నెక్స్ట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ అలాగే దీంట్లో పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే 4.9 ppi తోటి వస్తుంది. చాలా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది OnePlusది. అండ్ అలాగే నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది Qualcomm 765G ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది octa-core ప్రాసెసర్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ప్రైస్కి మనం 855 ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మీ మెయిన్ ప్రియారిటీ గేమింగ్, ఓన్లీ గేమింగ్ అయితే మీరు వేరే ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ X3, రియల్మీ X2 Pro కూడా ఉంది. గేమింగ్కి హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి ప్రాసెసరే చేసుకోవచ్చు. బట్ మెయిన్ ప్రియారిటీ అంటే 855 ప్రాసెసర్ ఇంకా బాగుంటుంది దీనికంటే. సో నెక్స్ట్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ విత్ f1.7 అపాచర్ తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే ఇది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది 5 మెగాపిక్సెల్ బొకే ఎఫెక్ట్స్కి యూజ్ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇది పంచోల్ సెటప్ తోటి వస్తుంది. దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్. నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ విత్ అపేచర్ ఆఫ్ 2.45. కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇది 4115 mAh బ్యాటరీ. ఇది లిథియం అయన్ బ్యాటరీ. సో ఇది ర్యాప్ ఛార్జింగ్కి సపోర్ట్ అవుతుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్, 30V ఫాస్ట్ ఛార్జింగ్. కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం ఇది 70% 22 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో రియల్ లైఫ్లో చూస్తే తెలుస్తుంది మనకి ఎన్ని మినిట్స్ పడుతుందని. సో ఓవరాల్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇది OnePlus ఒక బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మనకి 3 వేరియంట్స్లో లాంచ్ చేశారు. 6GB 64GB వేరియంట్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999. అలాగే 8GB 128GB దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999. అలాగే 12GB 256GB దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999. సో ఈ 8GB అండ్ 12GB వేరియంట్ మోడల్స్ని August 4th సేల్లో తెస్తున్నారు. అండ్ అలాగే 6GB 64GB వేరియంట్ని సెప్టెంబర్లో తెస్తా అంటున్నారు. ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే 8GBకి వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే మీకు దీంట్లో ఎక్స్టర్నల్ SD కార్డ్ ఆప్షన్ లేదు. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు OnePlus నుంచి. మెయిన్గా ఇది ఆక్సిజన్ UI తోటి వస్తుంది. సో ఇది చాలా మంచి ఆండ్రాయిడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ UI అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇది OnePlus ఒక బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.